నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్లో మన టాపిక్ ప్యాంక్రియాస్. సో ప్యాంక్రియాస్లో ఎటువంటి సమస్యలు వస్తాయి, వాటి పరిష్కార మార్గాల గురించి మనతో తెలియచేయడానికి డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ డిసీజెస్, అలాగే కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ రాఘవేంద్ర గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే డాక్టర్. నమస్తే. సో ప్యాంక్రియాస్ అసలు ఇంపార్టెన్స్ ఏంటి డాక్టర్? మన జీర్ణ వ్యవస్థలో ముఖ్యంగా ప్యాంక్రియాస్, లివరు ఈ రెండు కూడా ఆర్గాన్స్ మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన తిన్న ఆహారంలో ఉండేటువంటి అన్ని పదార్థాలని జీర్ణం చేసే ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ప్యాంక్రియాస్ గ్లాండ్ నుంచే ఉత్పత్తి అవుతూ ఉంటాయి. మనం తిన్న ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, ఫ్యాట్స్ కానివ్వండి, ఇవన్నిటి కూడా డైజెస్ట్ చేసి వాటిని విభజించి శరీరానికి అందే విధంగా తయారు చేయడంలో ఈ ప్యాంక్రియాస్ జ్యూసెస్లో ఉండేటువంటి ఎంజైమ్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఒకసారి ఆహారం అంతా కూడా డైజెస్ట్ అయ్యి అదంతా కూడా శరీరంలోకి పీల్చుకున్న తర్వాత లివరు దాంట్లో నుంచి గ్లూకోజ్ అనేది మన ఎనర్జీ సోర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. గ్లూకోజ్ ఒకటే కాకుండా ఇతరత్ర శరీరానికి కావాల్సిన అన్ని రకాల పదార్థాలని కూడా ఈ ముడి సరుకుల్ని వినియోగించుకొని లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అందులో ముఖ్యంగా ఎనర్జీ సోర్స్ అయినటువంటి గ్లూకోజ్ మన శరీరంలో సర్క్యులేట్ అవుతూ మన శరీర భాగాలకి అన్నిటికీ కూడా ఒక ఎనర్జీ సోర్స్గా పనిచేస్తూ ఉంటాయి. సో ఈ గ్లూకోజ్ స్థాయిని శరీరంలో నిర్ధారించడం కూడా మళ్ళీ ప్యాంక్రియాస్ పనే. ప్యాంక్రియాస్ తను ప్రొడ్యూస్ చేసేటువంటి కొన్ని రకాల హార్మోన్స్ తోటి శరీరంలో ఉండేటువంటి గ్లూకోజ్ నిల్వలు పడిపోకుండా, బ్లడ్లో సర్క్యులేట్ అవుతున్నటువంటి గ్లూకోజ్ స్థాయి పడిపోకుండా మనకి కాపాడుతూ ఉంటుంది. తద్వారా గ్లూకోజ్ని మెయింటైన్ చేయడం ద్వారా శరీరానికి కంటిన్యూస్గా ఒక ఎనర్జీ సోర్స్ని అవైలబిలిటీ అనేది ప్యాంక్రియాస్ ఉంచుతుంది. సో ఒకవైపు ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ఎంజైమ్స్ తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తాయి, రెండో వైపు ఆహారంలో నుంచి ఉత్పత్తి అయినటువంటి గ్లూకోజ్ని శరీరానికి అందే విధంగా ప్యాంక్రియాస్లో ఉండేటువంటి హార్మోన్స్ తోడ్పడతాయి. ఓకే డాక్టర్, మరి ప్యాంక్రియాస్ గ్లాండ్లో వచ్చేటటువంటి సమస్యలు ఏంటి డాక్టర్? ప్యాంక్రియాస్లో అనేక రకాల సమస్యలు మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా వీటిని మనం చూసుకున్నట్టయితే 3 రకాలుగా ఈ సమస్యలు అనేవి మనకి మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా అందులో ఫస్ట్ది ప్యాంక్రియాస్లో వచ్చేటువంటి వాపు, దీన్నే అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. రెండోది ప్యాంక్రియాస్ గ్లాండ్ లోపల లేదా ప్యాంక్రియాస్ గొట్టాలు ఏవైతే ఉంటాయో, డక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో స్టోన్స్ ఏర్పడము, లేదంటే వాటిల్లో పూడికలు ఏర్పడడం, స్ట్రిక్చర్స్ ఏర్పడము కూడా మనం చూస్తుంటాం. దీన్ని మనము క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటాం. మూడోది శరీరంలో మిగతా భాగాల్లో వచ్చినట్టే ప్యాంక్రియాస్ లోపల కూడా క్యాన్సర్స్ అనేవి రావచ్చు. సో ఈ 3 సమస్యలు ముఖ్యంగా మనం ప్యాంక్రియాస్ గ్లాండ్లో గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు 3 రకాల ప్యాంక్రియాస్ గురించి చెప్పారు. అందులో మొదటిది వాపు, అక్యూట్ ప్యాంక్రియాటిక్స్ గురించి చెప్పారు. అసలు ఇది ఎందుకు వస్తుంది డాక్టర్? ప్యాంక్రియాస్లో వాపు రావడం అనేది చాలా తీవ్రమైన సమస్య. అది ప్యాంక్రియాస్ గ్లాండ్ ఉన్నట్టుండి ఉబ్బడము, దాని లోపల వాపు రావడము, ఇది ఏదైతే అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటామో ఇది సాధారణంగా మనకి 2 కారణాల మూలంగా మనం చూస్తుంటాం. ఒకటి ప్యాంక్రియాస్ పైన ఆల్కహాల్ యొక్క దుష్ప్రభావం. ముఖ్యంగా ఆల్కహాల్ మితిమీరి తీసుకునే వాళ్ళలో, పర్టికులర్గా బింజ్ డ్రింకింగ్ అంటే ఉన్నట్టుండి రోజంతా కూర్చొని ఆల్కహాల్ విపరీతంగా తీసేసుకోవడము, తీవ్రమైన ఎక్కువ స్థాయిలో ఆల్కహాల్ తీసుకోవడం కన్జంప్షన్ మూలంగా ఈ యొక్క టాక్సిక్ ఎఫెక్ట్, ఈ విష ప్రభావము ప్యాంక్రియాస్ పైన పడి దాని మూలంగా ప్యాంక్రియాస్లో తీవ్రమైన వాపు వస్తూ ఉంటుంది. రెండోది మనకి ప్యాంక్రియాస్కి చుట్టుపక్కల ఉండేటువంటి భాగాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఏర్పడినప్పుడు ఆ స్టోన్స్ కిందకి జారి ప్యాంక్రియాస్కి అడ్డుపడడం మూలంగా ప్యాంక్రియాస్లో వాపు వస్తుంది. దీన్నే గాల్ స్టోన్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. అంటే ప్యాంక్రియాస్లో వాపు రావడానికి 100లో 80% మందిలో, 80 నుంచి 90% మందిలో ఈ 2 ముఖ్య కారణాలు మనం చూస్తుంటాం. అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ మూలంగా కానీ, లేదంటే ప్యాంక్రియాస్ పైన ఆల్కహాల్ ప్రభావం పడడం మూలంగా వచ్చేటువంటి ఆల్కహాలిక్ ప్యాంక్రియాటైటిస్. కొన్ని సందర్భాల్లో మనకి ఇతరత్ర కారణాలు, అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం కానివ్వండి, లేదంటే కొన్ని రకాల మందుల వాడకం మూలంగా, పర్టికులర్గా స్టీరాయిడ్స్ ఇటువంటివి వేరే కండిషన్స్కి మనం మందులు వాడినప్పుడు ఆ మందుల ప్రభావం మూలంగా వచ్చేటువంటి ప్యాంక్రియాటైటిస్ కూడా మనం కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం.
ఇవే కాకుండా కొన్ని రకాల అన్నోన్ రీజన్స్ తోటి, అంటే స్పెసిఫిక్ రీజన్ లేకుండా మనకి ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ఉన్నట్టుండి కడుపు లోపల తీవ్రమైన ప్యాంక్రియాస్ ఇబ్బంది రావడం కూడా కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం. ఏదైనప్పటికీ కూడా చాలా సందర్భాల్లో మాత్రము ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ కానీ లేకపోతే మితిమీరి ఆల్కహాల్ తీసుకోవడం మూలంగా వచ్చేటువంటి సమస్యనే మనం ప్రధానంగా చూస్తూ ఉంటాం. మరి ఈ రోగ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి డాక్టర్? ప్యాంక్రియాస్లో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఇన్ జనరల్, అంటే ఈ యొక్క సమస్య ప్యాంక్రియాస్కి గ్లాండ్కి సంబంధించింది అని చూపెట్టేటువంటి ఒక గుర్తింపు పొందేటువంటి ఒక ముఖ్యమైన లక్షణము తీవ్రమైన కడుపులో నొప్పి. ముఖ్యంగా కడుపు పైభాగంలో మధ్యలో నొప్పి రావడము, ఆ నొప్పి వెన్నుపూసలోకి చొచ్చుకపోతున్నట్టు ఒక అనుభూతి కలగడం, రేడియేషన్ పెయిన్. ఒక విధంగా చెప్పాలంటే శరీరంలో మరే ఇతరత్ర రోగంలో కూడా ఇబ్బందిలో కూడా ఇంత తీవ్రమైన నొప్పి మనకి గమనించము. అగనైజింగ్ పెయిన్ అంటారు దీన్ని. అంటే ఇంత తీవ్రమైన నొప్పి ప్యాంక్రియాస్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్లో రావడం అనేది రోగానికి ఒక ముఖ్యమైన లక్షణంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా రోగ తీవ్రతను బట్టి, అంటే ఏమవుతుందంటే ప్యాంక్రియాటైటిస్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మెడికల్ పరంగా సాధారణంగా ఏ ఇబ్బంది అయినా కానీ ఒక స్థాయిలో వచ్చి ఆ స్థాయిలో నుంచి దిగడం కానీ ఫర్దర్గా ముదరడం కానీ జరుగుతుంది. ముఖ్యంగా ప్యాంక్రియాటైటిస్లో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్లో చాలా సందర్భాల్లో రోగము ఈ యొక్క తీవ్రత అనేది చాలా చిన్న స్థాయిలోనే మొదలవుతుంది. అది ప్రోగ్రెస్ కావడానికి సుమారుగా 3 నుంచి 4 రోజులు టైం పడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మేనేజ్మెంట్లో, పేషెంట్ యొక్క ట్రీట్మెంట్లో. ఇది ఫర్దర్గా ఈ ఇబ్బంది ముదిరేటువంటి అవకాశం ఉంది అనేది గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. రావడం చాలా మైల్డ్గా రావచ్చు, ముందర కొద్దిగా నొప్పితోటి మొదలవుతుంది. వచ్చే 3 రోజులు 4 రోజుల్లో తెరలుగా నొప్పి రావడము, ఆ నొప్పి తీవ్రత క్రమేణా పెరగడము, ఆ నొప్పి తీవ్రత పెరగడంతో పాటు ఇతరత్ర లక్షణాలు, ముఖ్యంగా తీవ్రమైన జ్వరం రావడం కానివ్వండి, శ్వాస సంబంధిత ఇబ్బందులు రావడము, బ్రీతింగ్ డిఫికల్టీస్ పెరగడము, మూత్రం ఆగిపోవడము, కడుపు ఉబ్బరం రావడము, మల విసర్జన ఆగిపోవడము, వామిటింగ్స్ కావడము, స్లోగా కొన్ని సందర్భాల్లో జాండీస్ ఏర్పడము. సో ఈ విధమైన తీవ్ర లక్షణాలు కూడా మనకి కనిపించే అవకాశం ఉంటుంది. సో ఒక రోగి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అని మనకి అనుమానం వచ్చినప్పుడు ఈ విధమైన లక్షణాల ప్రోగ్రెస్ అనేది మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే రోగ తీవ్రత ఏ విధంగా మారుతోంది అనేది గమనించడం చాలా ముఖ్యం. ఎప్పుడైతే రోగ తీవ్రత పెరుగుతుందో అప్పుడు నేను చెప్పినట్టుగా ఈ విపరీత లక్షణాలు, జాండీస్ ఏర్పడము, వామిటింగ్స్ కావడము, తీవ్రమైన చలితో కూడిన జ్వరం రావడము, బీపీ డౌన్ అయిపోవడము, శ్వాస సంబంధిత ఇబ్బందులు రావడము, ఇవన్నీ కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో దీంతో పాటుగా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి తీవ్రమైన బ్లడ్ వామిటింగ్స్ కావడం, ఒక్కొక్కసారి లేకపోతే మల విసర్జనలో మోషన్లో బ్లడ్ వెళ్ళిపోవడము, మూత్రం పూర్తిగా ఆగిపోవడము, దాని తర్వాత ఒక్కొక్కసారి తీవ్రమైన శ్వాస ఇబ్బందులు ఏర్పడడం మూలంగా శ్వాస ఇబ్బంది కలగడం మూలంగా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడము. సో ఈ విధమైన విపరీత లక్షణాలు కూడా మనం అక్యూట్ ప్యాంక్రియాటైటిస్లో చూస్తూ ఉంటాం. ఓకే డాక్టర్, మరి రోగ నిర్ధారణ ఎలా చేస్తారు డాక్టర్? ఇది చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ అవేర్నెస్ లేకపోవడం మూలంగా కడుపులో నొప్పి వచ్చినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఏదో గ్యాస్ ప్రాబ్లం వచ్చిందిలే, లేకపోతే అసిడిటీ ప్రాబ్లం వచ్చింది, మరో ప్రాబ్లం అనేది చూస్తారు తప్ప అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనే ఇబ్బందిని చాలా సందర్భాల్లో మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఏమవుతుందంటే మనము ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ఎవరైనా సరే కడుపులో నొప్పి, పర్టికులర్గా కడుపు పైభాగంలో నొప్పితో ఎవరైనా రోగి వస్తే వాళ్ళలో చాలా సులభమైన రక్త పరీక్ష, సీరం అమైలేజ్, సీరం లైపేజ్ అనేవి ఈ రక్త పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలు చేయడం ద్వారా చాలా సందర్భాల్లో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ని మనము చాలా సులభంగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఈ రక్త పరీక్షలతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా అవైలబుల్ ఉంటే అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చేస్తే చాలా సందర్భాల్లో మనకి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది పికప్ అవుతుంది. అయితే నేను ఇంత మునుపుగా చెప్పినట్టు రోగ తీవ్రత ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతుంది అనేది అంచనా వేయడం చాలా ఇంపార్టెంట్. ఒకటేంటంటే రోగాన్ని గుర్తించడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. అది ప్యాంక్రియాటైటిసా మరే ఇతరత్ర ఇబ్బందా, ఈ నొప్పి ఎందువల్ల వచ్చింది అనేది గుర్తించడానికి మనకి అమైలేజ్ లైపేజ్ వాల్యూ సరిపోతుంది. అల్ట్రాసౌండ్ చేయగలిగితే మరీ మంచిదే. దానికంటే కూడా ఈక్వల్లీ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇది ప్రోగ్రెస్ అవుతుందా కాదా, ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది ఇక్కడనే ఆగిపోతుందా,
లేదా ఫర్దర్గా ప్రోగ్రెస్ అవుతుంది. ఎందుకంటే 100లో 80% మందిలో ప్యాంక్రియాటైటిస్ అనేది మైల్డ్గానే వస్తుంది, అది అక్కడితో ఆగిపోతుంది. ఈ సులభమైన తేలికపాటి మందులు ఇచ్చి సాధారణంగా ఇంటికి పంపించేయచ్చు పేషెంట్ని. అయితే ఇది రోగ తీవ్రత పెరిగే అవకాశం ఉంది అనేది గుర్తిస్తే మాత్రము వాళ్ళని కంపల్సరీగా అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది అంచనా వేయడానికి మనం కొన్ని పరీక్షలు చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా మనం ఒక స్కోరింగ్ సిస్టమ్స్ అనేవి చేస్తాం. దాని లోపల కొన్ని రకాల రక్త పరీక్షలు ఉంటాయి. దీని లోపల ముఖ్యంగా మనకి సిటీ స్కాన్ అనేది చాలా దోహదపడుతుంది. ఆ సిటీ స్కాన్ చేయడం ద్వారా మనము రోగ తీవ్రత ఫర్దర్గా ఎంత ఉంది, ఎంత ప్రోగ్రెస్ అవుతుంది, సివియారిటీ ఇండెక్స్ ఎట్లా ఉంది అనేది అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనిలో మరొక సమస్య ఏంటంటే చాలా సందర్భాల్లో నేను చూసేది ఈ సిటీ స్కాన్ అనేది టైమింగ్ అనేది సరిగ్గా చేయరు. నొప్పి రాగానే అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ రాగానే వెంటనే సిటీ స్కాన్ చేయడంతో పెద్దగా ప్రయోజనం ఉండదు. దానికి ఒక టైమింగ్ అంటూ ఉంటుంది. 72 అవర్స్ లేదా 4 days తర్వాత ఈ యొక్క సిటీ స్కాన్ చేస్తే మనకి పూర్తి వివరాలు మనకి మెరుగ్గా కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక స్పెషలిస్ట్ పర్యవేక్షణలో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు చెప్పారు, మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు, ఏబిఎన్లో వచ్చారు, ఏదో డాక్టర్ గారు మాట్లాడుతూ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ రాగానే సిటీ స్కాన్ చేసేయమన్నారు. అది చాలా తప్పు, పొరపాటు. ఎందువల్లంటే సిటీ స్కాన్కి దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి. దాంట్లో పర్టికులర్గా అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ఉన్న పేషెంట్స్లో సిటీ స్కాన్ చేసినప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉంటుంది. వాటిల్ని అవాయిడ్ చేస్తూ దానికి జాగ్రత్తలు తీసుకుంటూ సిటీ స్కాన్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ సిటీ స్కాన్లో కూడా కొన్ని డెఫినెట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ప్యాంక్రియాటిక్ ప్రోటోకాల్ అని ఇటువంటివి కొన్ని ఉంటాయి. అంటే టైమింగ్ ఆఫ్ ద కాంట్రాస్ట్ కానివ్వండి, టైమింగ్ ఆఫ్ ద సిటీ స్కాన్ ఫ్రమ్ ద ఆన్సెట్ ఆఫ్ పెయిన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అది నిష్ణాతులైన వైద్యులు, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వైద్యుల పర్యవేక్షణలో, స్పెషలిస్ట్ పర్యవేక్షణలో ఆ సిటీ స్కాన్ జరగడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్యూట్ ప్యాంక్రియాటైటిస్లో ఆ సిటీ స్కాన్ ఏదైతే చేస్తామో దాని ఆధారంగానే మనం ఫ్యూచర్ ట్రీట్మెంట్ అనేది ఎంతో ఆధారపడి ఉంటుంది. ఫ్యూచర్ మన స్ట్రాటజీ అంతా కూడా ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ట్రీట్మెంట్లో అయితే ఒక వార్ లాగా ఉంటుంది. ఒక్కొక్కసారి మీరు అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ పేషెంట్స్ ట్రీట్మెంట్ అనేది ఇట్స్ రియల్లీ లైక్ ఎ వార్. అంటే మనం శరీరంలో అనేక రకాల కండిషన్స్ని ట్రీట్ చేస్తూ ఉంటాం. జీర్ణ వ్యవస్థలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఎన్నో పెద్ద పెద్ద ఆపరేషన్లు చేస్తూ ఉంటాము. ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ని మేనేజ్ చేయడం మాత్రము మనము ఒక 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 వార్ ఫుటింగ్ పైన చేయాల్సిన అవసరం చాలా సందర్భాల్లో ఉంటుంది, పర్టికులర్గా సివియర్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్. సో దీంట్లో ప్రతి స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్. అందులో ఈ మొట్టమొదటి స్టెప్ ఏదైతే ఉందో సివియారిటీ అసెస్మెంట్ బై సిటీ స్కాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో దాన్ని సరైన పర్యవేక్షణలో చేయడం అనేది చాలా ఉత్తమం. ఏవియన్ ప్యాంక్రియాటైటిస్లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తారు డాక్టర్? ట్రీట్మెంట్ అనేది కూడా చాలా మనకేంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ సివియారిటీ అసెస్మెంట్ పైన ఆధారపడి ఉంటుంది. 100లో 80% మందిలో ఈ ప్యాంక్రియాటైటిస్ అనేది చాలా మైల్డ్గానే ఉంటుంది. మనము అటువంటి పేషెంట్స్ని కనుక గుర్తిస్తే మనం వెంటనే వాళ్ళకి తేలికపాటి మందులు, ముఖ్యంగా నొప్పి తగ్గడానికి కావాల్సినటువంటి మందులు, అవసరాన్ని బట్టి మరికొన్ని సింపుల్ మెడికేషన్ యాడ్ చేయడం ద్వారా వాళ్ళకి ఒక 3-4 రోజుల్లో ఆ ఇబ్బంది పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. వాళ్ళలో చాలా సందర్భాల్లో మనం పేషెంట్స్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అవుట్ పేషెంట్ బేసిస్ పైన వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది. కానీ ఎప్పుడైతే మనము ఇది ఫర్దర్గా ప్రోగ్రెస్ అవుతుంది, తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయి, రోగము ముదిరే అవకాశాలు కనిపిస్తాయో, ఈ సిటీ సివియారిటీ ఇండెక్స్ కానివ్వండి, లేకపోతే మిగిలిన స్కోరింగ్ సిస్టమ్స్ ద్వారా కానివ్వండి, దీని ప్రోగ్నోసిస్ కనుక మనము అసెస్ చేయగలిగితే ప్రాపర్గా, ఆ పేషెంట్స్ని ముందరగానే మనము హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళకి కొన్ని రకాల ట్రీట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయమంటుంది. అందులో యాంటీబయాటిక్స్ రోల్ ఉంటుంది, మరికొన్ని రకాల ఇతరత్ర మందులు, ఇంజెక్షన్స్ ద్వారా ఇచ్చేటువంటి మందుల యొక్క రోల్ ఉంటుంది. ఇవన్నీ కూడా అవసరాన్ని బట్టి మనం మోడిఫై చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్లో ఎప్పుడైనా ట్రీట్మెంట్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే సెప్టిక్ రాకుండా, పేషెంట్కి సెప్టిక్ రాకుండా జాగ్రత్తలు పడ్డాం. ఇందులో మీ ట్రీట్మెంట్ అంతా కూడా సివియర్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, బాగా సివియర్గా వచ్చినటువంటి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ రోగుల్లో సెప్టిక్ రాకుండా అవాయిడ్ చేయడము, సెప్టిక్ వస్తే దాన్ని తీసేయడం. సింపుల్గా చెప్పాలంటే అది విషయం. సో సెప్టిక్ రాకుండా మనం అనేక జాగ్రత్తలు తీసుకోవచ్చు. దాని లోపల కొన్ని
న్యూట్రిషనల్ మోడిఫికేషన్స్ ఉంటాయి, లేకపోతే కొన్ని రకాల యాంటీబయాటిక్స్ రోల్ ఉంటుంది, మరికొన్ని ఇంటర్వెన్షన్స్ రోల్ ఉంటుంది. ఈ విధంగా ఈ ప్యాంక్రియాటైటిస్ వచ్చిన పేషెంట్స్లో రోగ తీవ్రత పెరగకుండా, రోగ తీవ్రత పెరుగుతున్నా కూడా దాంట్లో సెప్టిక్ వాతావరణం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పేషెంట్ని ఒక బబుల్లో పెట్టి మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సుమారుగా 3 వారాల పాటు ఆ రిస్క్ అనేది ఉంటుంది సివియర్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్లో. ఈ లోపల పేషెంట్స్ కండిషన్ని దిగజారుతూ ఉంటే ముఖ్యంగా ఏమవుతుందంటే మిగతా అవయవాలపైన ఈ ప్యాంక్రియాటైటిస్ యొక్క ఎఫెక్ట్ పడుతుంది. దాని మూలంగా కీలక అవయవాలన్నీ కూడా ఒకటొకటి కూలబడ్డం మొదలు పెడతాయి. ముఖ్యంగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ పెరగడము, అటువంటప్పుడు అవసరాన్ని బట్టి ఆక్సిజన్ సప్లిమెంటేషన్, కొన్నిసార్లు అవసరమైతే వెంటిలేటర్ సప్లిమెంట్ చేయడము, బీపీ డౌన్ అవ్వడం మొదలు పెడుతుంది. దాన్ని బీపీ సపోర్ట్ చేయడానికి మందులు వాడాల్సి ఉంటుంది. మూత్రం ఆగిపోతుంది, దానికి మూత్రాన్ని కిడ్నీ ఫంక్షన్ని మెయింటైన్ చేయడానికి కొన్నిసార్లు డయాలసిస్ చేయవలసి ఉంటుంది. లివర్ పైన ప్రభావం పడి జాండీస్ ఏర్పడుతుంది, దాని మూలంగా కొన్నిసార్లు లివర్ని సపోర్ట్ చేయడానికి మెడికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పేషెంట్ని సపోర్ట్ చేయడం ద్వారా, పేషెంట్ యొక్క సిస్టమ్స్ని, వైటల్ సిస్టమ్స్ని సపోర్ట్ చేయడం ద్వారా ఈ క్రైసిస్ నుంచి పేషెంట్ని బయటపడేస్తూ, అదేవిధంగా సెప్టిక్ వాతావరణం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే సుమారుగా 3 వారాల టైంలో చాలామంది సక్సెస్ఫుల్గా బయటకు వస్తారు. కొన్ని సందర్భాల్లో మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఇంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా సుమారుగా 100లో ఒక 10% మంది సివియర్ ప్యాంక్రియాటైటిస్ పేషెంట్స్లో నేను మాట్లాడుతున్నది. ఈ 100లో 100 మంది సివియర్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ పేషెంట్స్ ఉంటే అందులో ఒక 10% మంది మనం ఇంత ఇంటర్వెన్షన్స్ చేసినప్పటికీ కూడా ఫర్దర్గా దిగజారి సెప్టిక్ వాతావరణంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అటువంటి రోగుల్లో ఎక్కడైతే సెప్టిక్ వాతావరణం మొదలైందో, ముఖ్యంగా ఇది ప్యాంక్రియాస్ గ్లాండ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా గ్యాంగ్రీనస్ అవుతుంది, కుళ్ళిపోయినట్టు అయిపోతుంది. ఆ భాగంలో సెప్టిక్ అనేది మొదలవుతుంది. సో ఆ భాగాన్ని తొలగించడానికి మనం కొన్ని ప్రక్రియలు చేయవలసి ఉంటుంది. చాలా సందర్భాల్లో వీటిని ఎండోస్కోపీ ద్వారా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆపరేషన్ చేయకుండానే ఎండోస్కోపిక్ ప్రొసీజర్ ద్వారా ఈ యొక్క సెప్టిక్ అయినటువంటి ప్యాంక్రియాస్ భాగాన్ని మనం తొలగించడానికి అవకాశం ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో కొన్ని రకాల పర్క్యూటేనియస్ మెథడ్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. అంటే అల్ట్రాసౌండ్ గైడెన్స్లో మనము ఈ ప్రొసీజర్స్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రము మనం మేజర్ ఆపరేషన్ చేయడం ద్వారా ఈ యొక్క నెక్రోజ్డ్ పార్ట్, గ్యాంగ్రీనస్ పార్ట్ ఏదైతే ఉంటుందో ప్యాంక్రియాస్లో దాన్నంతా కూడా తొలగించడం జరుగుతుంది. ఇది మనము కొన్ని సందర్భాల్లో లాప్రోస్కోపీ పద్ధతుల ద్వారా, అంటే చిన్న హోల్స్ వేసి ఆ హోల్స్ ద్వారా కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా పేషెంట్ యొక్క రోగం యొక్క తీవ్రత, ప్యాంక్రియాటైటిస్ యొక్క తీవ్రతని బట్టి అవుట్ పేషెంట్ బేసిస్ పైన ట్రీట్ చేయడమా, ఇన్పేషెంట్గా ట్రీట్ చేయడమా, ఇన్పేషెంట్గా అయితే ఐసీయూలో ఉంచవలసిన అవకాశం ఏమన్నా ఉందా, ఓన్లీ ఆర్గాన్స్ సపోర్ట్ చేస్తే సరిపోతుందా, సిస్టమ్స్ని సపోర్ట్ చేస్తే సరిపోతుందా, లేకపోతే ప్రొసీజర్స్ చేసి ఈ గ్యాంగ్రీనస్ పార్ట్ని తీయాల్సి ఉంటుందా, ఇవన్నీ కూడా ఏంటంటే డే టు డే మనము కొన్నిసార్లు గంటకి మనకి ఈ యొక్క డెసిషన్ అనేది మారుతూ ఉంటుంది. ఫ్లూయిడ్స్ కానివ్వండి, యాంటీబయాటిక్స్ కానివ్వండి, లేకపోతే మిగిలిన ఇంటర్వెన్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు మనము వీటిలన్నింటినీ కూడా చూసుకుంటూ రోగికి ఏది అవసరమో, ఏ సమయానికి అవసరమో ఆ సమయానికి కనుక ప్రాపర్గా మనం ఇంటర్వ్యూన్ చేయగలిగితే 100లో 90 మందిని సివియర్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ పేషెంట్స్ని కూడా మనము బయట తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా ఎందువల్ల చెప్పాల్సి వస్తుందంటే, నేను ఇంత మునుపుగా చెప్పినట్టు అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ మేనేజ్మెంట్ అనేది ఒక వార్ లాగా జరుగుతుంది. సో దీని లోపల ఒక సింగిల్ మ్యాన్ ఆర్మీ సరిపోదు, యు నీడ్ ఏ రియల్ ఆర్మీ. దాని లోపల మనకి సర్జన్స్ ఉండాలి, ఫిజిషియన్స్ ఉండాలి, ఇంటెన్సివిస్ట్ ఉండాలి, అనస్థెటిస్ట్ ఉండాలి, రేడియాలజిస్ట్ ఉండాలి, మైక్రోబయాలజిస్టు, పెథాలజిస్టు, టెక్నికల్ సపోర్టు, స్టాఫ్ సపోర్టు, ఇవన్నీ ఉంటే ప్రాపర్ నర్సింగ్ కేరు, ప్రాపర్ ఫిజియోథెరపీ, ఇవన్నీ కూడా ఒక టీమ్ ఆఫ్ మెడికల్ ప్రొఫెషనల్స్, హెల్త్ కేర్ వర్కర్స్ ఇంక్లూడింగ్ డాక్టర్స్ చేస్తేనే ఒక సివియర్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ పేషెంట్ని మనం సక్సెస్ఫుల్గా, సేఫ్గా బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్. సో ఈ ప్యాంక్రియాస్ గ్లాండ్లో వచ్చేటటువంటి సమస్యల్లో ముందుగా వాపు, అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ గురించి తెలుసుకున్నాం డాక్టర్. అంటే దీనిలో ఉన్నటువంటి ఎందుకు వస్తుంది, లక్షణాలు, ఏ విధంగా నిర్ధారణ చేయాలి, ట్రీట్మెంట్ అనేది తెలుసుకున్నాం. అయితే దాని తర్వాత స్టోన్, అంటే ఈ క్రోనిక్ ప్యాంక్రియాటైటిస్ అనేది ఎందుకు వస్తుంది మరి? అక్యూట్ ప్యాంక్రియాటైటిస్లో ఏంటంటే ప్యాంక్రియాస్ గ్లాండ్లో వాప్ అనేది చూసాం మనం.
దానికి రివర్స్ క్రానిక్ ప్యాన్క్రియాటైటిస్లో ఏమవుతుందంటే దీర్ఘకాలంలో ప్యాన్క్రియాస్ గ్లాండ్ అనేది ష్రింక్ అయిపోతుంది, దాని యొక్క పనితీరు అనేది కూలబడుతుంది. దీనికి ఒక ముఖ్యమైన కారణము ప్యాన్క్రియాస్లో లాంగ్ టర్మ్లో ఆల్కహాల్ తీసుకోవడం మూలంగా, దీర్ఘకాలము ఆల్కహాల్ తీసుకోవడం మూలంగా స్లో డ్యామేజ్ అయిపోతూ ప్యాన్క్రియాస్ లోపల ప్యాన్క్రియాస్ గ్లాండ్ ష్రింక్ కావడం, అదేవిధంగా ప్యాన్క్రియాస్లో డక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూడుకపోవడం, ఆ పూడికిపోయిన డక్ట్స్లో రాళ్ళు ఏర్పడ్డం. సో ప్యాన్క్రియాస్ గ్లాండ్ ష్రింకింగ్, ప్యాన్క్రియాస్ డక్ట్స్లో స్ట్రిక్చర్స్ ఏర్పడడం అంటే పూడికలు ఏర్పడము, ప్యాన్క్రియాస్ డక్ట్స్లో స్టోన్స్ ఏర్పడడం. ఈ మూడు కూడా ప్రస్ఫుటమైన మార్పులు ప్యాన్క్రియాస్ క్రానిక్ ప్యాన్క్రియాటైటిస్లో జరిగేటువంటి మార్పులు. ఇది నేను చెప్పినట్టుగా దీర్ఘకాలం ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆల్కహాలిక్ ప్యాన్క్రియాటైటిస్ అనేది చాలా కామన్ సమస్య. అయితే కొన్ని సందర్భాల్లో చాలా చిన్న వయసులోనే మనకి 7 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లల్లో కూడా కొన్ని రకాల జన్యుపరమైన లోపాలు అనవచ్చు, లేకపోతే జన్యుపరమైన మార్పులు అనొచ్చు, లేకపోతే కొన్ని రకాల ఆహార లోపాలు అనవచ్చు, లేదంటే ఆ ప్రాంతానికి స్పెసిఫిక్గా ఉన్నటువంటి కొన్ని రకాల మార్పులు, ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో కానివ్వండి, కేరళ ప్రాంతంలో కానివ్వండి, మనకి భారతదేశంలో అయితే కేరళ స్టేట్లో కానివ్వండి, మనకి నార్థన్ తెలంగాణ ఏరియాస్లో, అదేవిధంగా కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో మనం కొన్నిసార్లు ఎక్కువగా చూసేటువంటి ప్రాబ్లము ట్రాపికల్ ప్యాన్క్రియాటైటిస్ అంటారు. ఇది ఎందువల్ల ఇంత చిన్న పిల్లల్లో కూడా స్టార్ట్ అవుతుంది అనేది నిర్దిష్టంగా చాలా సందర్భాల్లో చెప్పలేము. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని రకాల జన్యుపరమైన మార్పులు కానీ లోపాలు కానీ ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో అవి మనం ప్రూవ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది జెనెటిక్ అనాలిసిస్ ద్వారా. అయితే చాలా సందర్భాల్లో మటుకు నిర్దిష్టమైన కాజేషన్ ఫ్యాక్టర్ అనేది ట్రాపికల్ ప్యాన్క్రియాటైటిస్లో మనం చెప్పలేము. సో ఆల్కహాల్ ప్యాన్క్రియాటైటిస్ అడల్ట్స్లో చూసినట్టే చిన్నపిల్లల్లో ట్రాపికల్ ప్యాన్క్రియాటైటిస్ చూస్తుంటాం. దీంతో పాటుగా కొన్ని రకాల ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కొన్ని రకాల ఇతరత్ర అబ్స్ట్రక్టివ్ ప్యాన్క్రియాటైటిస్ అంటారు, వీటిల్లో కానివ్వండి కొన్నిసార్లు మనము ఈ యొక్క క్రానిక్ ప్యాన్క్రియాటైటిస్ను చూసినప్పటికీ సుమారుగా 100-80-90% మందిలో ఈ రెండే ముఖ్యమైన రీజన్స్గా మనం చూస్తాం. ఓకే డాక్టర్, సో మరి దీన్ని ఈ రోగ లక్షణాలు ఏ విధంగా గుర్తించాలంటారు? సో క్రానిక్ ప్యాన్క్రియాటైటిస్లో కూడా మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్యాన్క్రియాస్ గ్లాండ్లో ఏ సమస్య వచ్చినా కానీ పెయిన్ అనేది ఒక నిర్దిష్టమైన సమస్య. ఇప్పుడు లివర్లో ప్రాబ్లం వచ్చింది అంటే పసరికలు, పచ్చకామెర్లు వచ్చినాయంటే సుమారుగా చాలా సందర్భాల్లో లివర్లో ఏదో ప్రాబ్లం ఉంటేనే పచ్చకామెర్లు వస్తాయి. లివర్ కానీ లివర్కి సంబంధించిన డక్ట్స్లో కానీ ప్రాబ్లమ్స్ ఉంటేనే కామెర్లు వస్తాయి చాలా మటుకు సందర్భాల్లో. మిగతా కొన్ని కారణాలు ఉన్నప్పటికీ ఏ విధంగా పచ్చకామెర్లు అనేది లివర్కి ఒక ప్రముఖమైన రోగ లక్షణమో, అదేవిధంగా ప్యాన్క్రియాస్లో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఒక ప్రముఖమైన రోగ లక్షణం నొప్పి. పర్టికులర్గా క్రానిక్ ప్యాన్క్రియాటైటిస్లో నొప్పి అనేది ఒక ప్రధానమైన సమస్య. వీళ్ళ జీవన సరళి అంతా కూడా డే టు డే లైఫ్ అంతా కూడా ఆ నొప్పిని కంట్రోల్ చేయడంలోనే సరిపోతుంది. సో కడుపులో పైభాగంలో తీవ్రమైన నొప్పి రావడము, అది వెన్నుపూసలోకి చొచ్చుకుపోయినట్టు అనుభూతి కలగడం, రోజంతా కూడా నొప్పి ఉండడం. ఈ అక్యూట్ ప్యాన్క్రియాటైటిస్లో ఏమవుతుంది, నొప్పి అనేది ఉన్నట్టుండి మొదలవుతుంది. క్రానిక్ ప్యాన్క్రియాటైటిస్లో అలా కాదు, అది రోజంతా కూడా ప్యాన్క్రియాటైటిస్ పెయిన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది, తెరలుగా వచ్చిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క పెయిన్ అనేది రాను రోగం ముదిరిన కొద్దీ దాని యొక్క ఇంటెన్సిటీ పెరిగిపోతుంది, తీవ్రత పెరుగుతుంది. అదేవిధంగా తరచూ రావడం మొదలుపెడుతుంది. అంత మునుపు వారానికి 10 రోజులకు వచ్చే నొప్పి రాను రోజు రావడము, రోజంతా ఉండడము, తీవ్రత పెరగడము, ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఈ క్రానిక్ ప్యాన్క్రియాటైటిస్ పేషెంట్లో మనం చూస్తుంటాం. ఈ నొప్పి కారణంగా రాను వాళ్ళ యొక్క లైఫ్ అంతా కూడా ఇంటికి రెస్ట్రిక్ట్ అయిపోతుంది. పిల్లలైతే స్కూల్స్కి వెళ్ళలేరు, పెద్దవాళ్ళు పనులకు వెళ్ళలేరు. ఈ విధంగా వాళ్ళ యొక్క జీవన శైలంతా కూడా కుంటుపడిపోతుంది ఈ యొక్క ప్యాన్క్రియాటైటిస్, క్రానిక్ ప్యాన్క్రియాటైటిస్ పెయిన్ మూలంగా. రోగ తీవ్రత పెరుగుతున్న కొద్దీ మనకి దీంట్లో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము, క్రానిక్ ప్యాన్క్రియాటైటిస్లో ముఖ్యంగా జరిగే పరిణామం ప్యాన్క్రియాస్ గ్లాండ్ ష్రింక్ అయిపోవడం. సో దాని మూలంగా న్యాచురల్గా ప్యాన్క్రియాస్ తను చేయాల్సిన పనులు చేయలేదు. అందువల్ల ఏంటంటే తిన్న ఆహారం జీర్ణం కాదు, తిన్న ఆహారంలో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా అట్లనే మల విసర్జనలో వెళ్ళిపోతాయి. ముఖ్యంగా చమురు, నూనె. మనం తిన్న ఆహారంలో ఉండేటువంటి నూనె జీర్ణం కావాలి అంటే ప్యాన్క్రియాస్లో ఉండేటువంటి లైపేజ్ అనే ఎంజైమ్ పనిచేయాలి. ఎప్పుడైతే క్రానిక్ ప్యాన్క్రియాటైటిస్లో ఈ జ్యూసెస్ తగ్గిపోతాయో, ప్యాన్క్రియాస్ గ్లాండ్ ష్రింక్ కావడం మూలంగా
ఈ చమురు విరోచనాలు అనేవి ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తాయి. అదేవిధంగా ఈ క్రమేణా ఈ యొక్క ప్యాంక్రియాస్ యొక్క సైజ్ తగ్గిపోవడం మూలంగా ఈ హార్మోన్ సిక్రీషన్స్ కూడా తగ్గిపోవడం మూలంగా డయాబెటీస్ మెలిటస్ చాలా చిన్న వయసులోనే వస్తుంది. ముఖ్యంగా ట్రాపికల్ ప్యాంక్రియాటైటిస్ ఉన్న చిన్నపిల్లల్లో 10 ఏళ్ళు 12 ఏళ్లకే మనకి ప్యాంక్రియాటైటిస్ ప్రాబ్లమ్స్ మూలంగా షుగర్ అనేది వస్తూ ఉంటుంది, డయాబెటీస్ మెలిటస్. అదేవిధంగా ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే న్యూ ఆన్సెట్ డయాబెటీస్ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే షుగర్ వచ్చిందంటే సరేలే ఇండియా ఈజ్ ద క్యాపిటల్, షుగర్ క్యాపిటల్ అనేసి ఒక దాంతో ఏదో షుగర్ వచ్చింది, మా అమ్మగారికి ఉంది, నాన్నగారికి ఉంది, లేకపోతే మా ఇంట్లో ఇతరత్ర అందరికీ ఉందని షుగర్ ఉందని పక్కన పెట్టేస్తారు. ఇందులో కంపల్సరీగా మనము చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే అండర్లయింగ్ ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఒకసారి వైద్య సలహా మేరకి సింపుల్ పరీక్షలు చేయించుకుంటే అండర్లయింగ్ ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ లేకుండా మనం జాగ్రత్త పడితే సరిపోతుంది. మిగతా ట్రీట్మెంట్ షుగర్కి రొటీన్గా డాక్టర్లు చేసినప్పటికీ కూడా ఈ ప్యాంక్రియాస్ ప్రాబ్లం మూలంగా వచ్చే షుగర్ని కనుక, డయాబెటీస్ మెలిటస్ని కనుక మనం త్వరగా గుర్తిస్తే దానికి కొన్ని రకాల ఇతరత్ర వైద్యం చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. సో ప్యాంక్రియాస్, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ఎప్పుడైతే ఏర్పడుతుందో ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ పెరగడము, చమురు విరోచనాలు కావడము, షుగర్ యొక్క తీవ్రత పెరగడం, డయాబెటీస్ మెలిటస్ యొక్క తీవ్రత పెరగడము, అదేవిధంగా తీవ్రమైన కడుపులో నొప్పి తరచూ రావడము, క్రమేణా సివియారిటీ పెరుగుతున్న కొద్దీ ఇతరత్ర ఇబ్బందులు, జాండీస్ ఏర్పడము, బ్లడ్ వామిటింగ్స్ కావడము, లేకపోతే బాగా వెయిట్ లాస్ కావడము, శరీరం బాగా బక్కచిక్కిపోవడము, ఈ విధమైనటువంటి తీవ్రమైన రోగ లక్షణాలను కూడా మనం ఈ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో చూస్తూ ఉంటాం. ఓకే డాక్టర్, ఈ ప్యాంక్రియాస్ వల్ల వచ్చేటటువంటి సమస్యలు, అంటే దీనిలో ఉన్నటువంటి ఈ సమస్యల్ని ఎలా అధిగమించాలి, పరిష్కార మార్గాలు, ట్రీట్మెంట్ అన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్కారం. ఇదండి ఇవాళ ఏబియన్ క్లినిక్. స్టే ట్యూన్ టు ఏబియన్ ఆంధ్రజ్యోతి.